ఈ చలికాలంలో ముఖ్యంగా సంక్రాంతి నెల, ఫిబ్రవరి, జనవరిలో బాగా దొరుకుతాయి. ఇలా దొరికినప్పుడండి మార్కెట్లో మీరు చిక్కుడుకాయలు కొంచెం ఎక్కువగా కొని వాడుతూ ఉండండి. చాలా మంచిది, జుట్టుకి మంచిది, బలానికి మంచిది, శరీరానికి కండపుష్టికి చాలా మంచిది. పాలు పోసుకుని చిక్కుడుకాయ కూరలు వండుకుంటే కమ్మగా ఉంటాయి. పూర్వం రోజు నుంచి చిక్కుడుకాయ అలా వండటం ఆచారం. ఈ రోజుల్లో కాస్త స్టైలు మారింది కానండి, సాంప్రదాయబద్ధమైన వంటలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అలా వండుకునే టెక్నిక్ ఇప్పుడు నేను చూపిస్తాను. కొబ్బరి పాలతో చిక్కుడుగా ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గింజ చిక్కుడు 250 గ్రాములు, కొబ్బరి పాలు 100 ml, కూరల పొడి 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయ పేస్ట్ ఇక్కడ తీసుకున్నాం, తగినంత పసుపు